హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. దానికంటే ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఓకే, ఇవాళ ఎక్స్పైరీ ఉండే కదా. మనం ఏమనుకున్నాం, నిన్నటి హై బ్రేక్ అయితే 260 పైన క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ 300 అండ్ 350 టార్గెట్స్ అని అనుకున్నాం. కానీ చూడండి, నిన్నటి హై నుంచి రిజెక్షన్ తీసుకొని ఇట్ ఫెల్ డౌన్. కాకపోతే మనం ఏం చెప్పామంటే 24,200 బిలో వెళ్తే లుక్ ఫర్ 150, 120 అండ్ 2490 టార్గెట్స్ అని చెప్పాం. చూడండి ఇది ఏం చేసింది, నిన్న ఎగ్జాక్ట్ నిన్న చూడండి, నిన్న ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ తీసుకుందో సేమ్ అక్కడి నుంచే రిజెక్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యాక ఈ 200 బ్రేక్ అయ్యాక ఈ ఈ జోన్లో మంచిగా ప్రీమియమ్స్ బాగా పెరిగాయండి. మీరు చూసుంటే ఈరోజు ఆప్షన్ చార్ట్ చూసుంటే 200, 250 అండ్ 300 దగ్గర వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో పైన ఫస్ట్ క్యాండిల్ కొంచెం పైకి వెళ్తుంది అనిపించిందో అప్పుడే ఓఐ చాలా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయ్యి ఏమైందంటే తర్వాత ఎట్లా అయిపోయిందంటే 250, 300 దగ్గర టూ మచ్ ఆఫ్ వాల్యూమ్ ఉండే. సో దే డెంట్ వాంట్ ద మార్కెట్ టు గో అప్ బియాండ్ 250. సో అందుకే చూడండి, మనకి 240 పైకి ఫస్ట్ క్యాండిల్ కొంచెం ట్రై చేసింది. దాని తర్వాత 220 కన్నా పైకి పోనివ్వలేదు. చూడండి మీరు, ఇగో ఈ క్యాండిల్ చూడండి, టూ ఈ క్యాండిల్ కిందకు వచ్చాక ఈ క్యాండిల్ మాక్సిమం చూడండి 220, 215 అంతే. దాని తర్వాత చూడండి 215 తర్వాత దే మేడ్ ఇట్ 185 నుంచి 150, 130 ఈ 50 పాయింట్స్ రేంజ్ లోనే ఫుల్ డే గడిపేశారండి. అందుకే ఇవాళ చాలా మటుకు ప్రీమియమ్స్ అస్సలు పెరగలేదండి. మీరు ఎంతసేపు ట్రేడ్ లో ఉన్నా కూడా ఇట్ వాస్ గోయింగ్ అప్ డౌనే కానీ నథింగ్. అసలు ప్రీమియం చాలా, నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్క ట్రేడ్ లో వచ్చింటే ఇక్కడ బ్రేక్ అయినాక ఇక్కడ ఎవరన్నా ట్రేడ్ ఉండుంటే వాళ్ళకి వచ్చింటుంది ప్రీమియమ్స్, అంతేగాని ఇంకా వేరే ఎక్కడ ప్రీమియమ్స్ అస్సలు పెరగలే. పొద్దు నుంచి మేము చూస్తూ ఉన్నాం. మేము చూసింది ఏంటంటే ఇవాళ 24,300 పుట్టి చూస్తాం స్టార్టింగ్, అండ్ 24,200 కాల్ పెట్టుకొని చూస్తుండే. అసలు రెండు ప్రైస్ చార్ట్లు ఎలా ఉండేనంటే ఇది పెరుగుతుంది పడిపోతుంది, ఇది పెరుగుతుంది పడిపోతుంది, అంతేగాని కాన్స్టెంట్ గా ఒకటి పడుతుంది ఒకటి పెరుగుతుంది అని లేనే లేదు. ఆల్మోస్ట్ 12:30 దాకా అనుకుంటా నాకు తెలిసి. 10:30 తర్వాత ఒకసారి మూవ్ వచ్చింది అంతే. 10:30 టు 12 మధ్యలో అంతే. దాని తర్వాత ఇట్ వాస్ అబ్సల్యూట్ ఫ్లాట్. అండ్ ఎక్స్పైరీ రోజు ఫ్లాట్ ఉంటే మాత్రం చాలా మందికి ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది ఇవాళ క్యాపిటల్ కూడా ఎగిరిపోయి ఉండొచ్చు నేను చెప్పడం ప్రకారం. మాకే ఇవాళ ఆల్మోస్ట్ రెండో మూడో ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చిండే కానీ నేను బుక్ చేయకుండా వెయిట్ చేశాను, అండ్ అగైన్ ఇట్ టర్న్ ఇంటూ లాస్ అగైన్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీ లాస్ట్ అరౌండ్ 10 to 15% టుడే. సో దాట్స్ ద గేమ్. మనం అనుకున్న కొన్నిసార్లు మనం అనుకున్నట్టు అవుతుంది, ఒక్కోసారి కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ డేస్ అంతే. ఓకే, సో రేపటికి ఏంటంటే చూడండి, నిన్న ఎలా అయితే మార్కెట్ పైకి తీసుకెళ్లారో మళ్ళీ అదే జోన్ నుంచి కింద తీసుకెళ్ళి సేమ్ జోన్ దగ్గర మళ్ళీ పార్క్ చేసి పెట్టేశారు చూడండి. సో సింపుల్, మళ్ళీ సేమ్ అదే రూల్స్ అండి. తీసేయండి ఈరోజు లో బ్రేక్ అయితే విచ్ ఈస్ లైక్ 24,130 కిందకి వెళ్తే లుక్ ఫర్ 24,000 టార్గెట్ చూసుకోండి. ఓకే, దానికన్నా కిందకి వెళ్తే మీకు 2470 ఆర్ ఎల్స్ ఓకే 2470. దీనికన్నా కిందకి వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 2450. ఇవి కనబడుతున్నాయి డౌన్ సైడ్. ఇంకా దీనికన్నా కిందకి వెళ్ళలేమా అంటే వెళ్ళొచ్చు. వీ కెన్ గో 40 దాకా ఉంది చూడండి, 40 ఉంది. ఇంకా కింద చూస్తే కాకపోతే మనం 1 hour లో పెట్టుకుంటే ఇట్ విల్ బి క్లియర్ ఫర్ అస్. చూడండి, ఇదొకటి టార్గెట్, ఇదొకటి. నెక్స్ట్ టార్గెట్ విల్ బి దిస్ 2410. ఇవి టార్గెట్స్ కనిపిస్తాయి డౌన్ సైడ్. అప్ సైడ్ సింపుల్, మీరు ఈ రోజు ఏదైతే జోన్ అనుకున్నామో 24,250, 200 పైన క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ 24,250. 250 బ్రేక్ అయితే 300 టార్గెట్ మీకు దొరకచ్చు. ఇది నేను చూస్తున్నాను. కాకపోతే ఒకసారి ఓఐ చూసుకుందాం మళ్ళీ. ఓఐ విల్ గివ్ యూ క్లియర్ పిక్చర్. ఇది వాళ్ళది చూడండి, ఇక్కడ చూడండి
24 250 250 300 200 250 దగ్గర చూడండి. ఎంత ఇది నేను చూసినప్పుడు బేసిక్‌గా ఇట్ వాస్ లైక్ ఇప్పుడు ఇది 3 క్రోర్స్‌లోకి వెళ్ళింది కదా! ఇట్ వాస్ అరౌండ్ 11 లాక్స్ 12 లాక్స్ ఉండే. చూడండి ఎంత ఓఐ బిల్డ్ చేశారో. సో ఇది నెక్స్ట్ వీక్ కూడా ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వీక్‌ది చూసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చి చూపిస్తున్నాను మీకు అంతే. సో లెట్స్ సీ నెక్స్ట్ వీక్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీక్‌ది కూడా చూడండి. 24 200 దగ్గర పెద్ద వాల్యూమ్ ఉంది. దాని తర్వాత వాల్యూమ్ ఈజ్ ఎట్ 24 300. సో మీకు అదే చెప్తున్నాను. 24 200 బ్రేక్ అయితే 24 250 260 270 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ 300 దగ్గర మళ్ళీ రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సేమ్ థింగ్ మళ్ళీ డౌన్ సైడ్ చూస్తే మీకు పెద్ద ఓఐ ఎక్కడ ఉంది చూడండి 24 100. సో దాట్స్ వాట్ ఐ టోల్డ్ 24 100 కిందకెళ్తే లుక్ ఫర్ 24 50 24,000 మళ్ళీ 24,000 దగ్గర మీకు సపోర్ట్ రావచ్చు. ఎందుకంటే ఇది రౌండ్ ఫిగర్ కాబట్టి వి మైట్ సీ సపోర్ట్ ఓవర్. ఇది బ్రేక్ అయితే మాత్రం 24 23 950 900 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ యూ గైస్. ఓకే. మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి. నాదొక ఇండికేటర్ ఉందండి. ఐ హావ్ ఎ ఇండికేటర్. ఓకే. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇవన్నీ డ్రాయింగ్స్ తీసేస్తే యూ విల్ సీ మై ఇండికేటర్. ఓకే. ఈ ఇండికేటర్‌లో ఏంటంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. ఇది చూడండి. ఇది సిపిఆర్. ఈ యెల్లో కలర్‌లో ఉన్నది సిపిఆర్. ఓకే. అండ్ ప్రీవియస్ అది డే హై, డే లో. ఇది మాక్సిమం వేరే దాంట్లో ఏం చేస్తుందంటే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో పనిచేస్తుంది. నా దాంట్లో ఏంటంటే ఈ రోజు హై కూడా ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, ఈ లైన్ వచ్చింది అనుకోండి, ఈ లైన్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఓకే. ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఈఎంఎస్ ఉన్నాయి, వీవ్యాప్ ఉంది. బ్లాక్ లైన్ ఇస్ వీవ్యాప్. వీవ్యాప్ యాక్చువల్లీ మనం దీంట్లో పెట్టుకోలేం. ఏది ఇండెక్స్ చార్ట్‌లో రాదు. బట్ ఐ డెవలప్ దాట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకా మీరు చూసుకోవాలంటే దీంట్లో చూస్తే మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఒకసారి. ఈఎంఎస్ ఉన్నాయి, పివట్స్ ఉన్నాయండి. పివట్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఐ ఉంది. ఓకే. ఇక్కడ చూసారా? ఆర్ఎస్ఐ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఆర్ఎస్ఐ ఉంది. ప్లస్ బాలింజర్ బ్యాండ్స్ కూడా ఇంక్లూడ్ చేశాను నేను. ఇఫ్ యూ గైస్ వాంట్ యూ కెన్ యూజ్ దాట్ ఆల్సో. చూడండి బాలింజర్ బ్యాండ్స్ వచ్చినాయి. ఓకే. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే చూడండి. ఇది పివట్స్. పివట్స్ హై అండ్ లో. సబ్ రెసిస్టెన్స్ R1 S1 R2 S2 ప్రీవియస్ డే హై లో. ఈఎంఎస్ ఉన్నాయి చూడండి. వీవ్యాప్ ఉంది. ఓఆర్బి అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ హై అంటే ఫస్ట్ క్యాండిల్ హై లో కూడా మార్క్ చేస్తుంది. ఇది కూడా పెట్టుకుంటే ఇది కూడా చూపిస్తాను మీకు. రైట్. బ్రేక్అవుట్ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా చూపిస్తుంది. చూడండి కావాలంటే మీకు ఇది చూడండి. షూటింగ్ స్టార్ ఎట్ రెసిస్టెన్స్, హ్యామర్ ఎట్ సపోర్ట్, లాంగ్ అప్పర్ విక్ ఎట్ రెసిస్టెన్స్, లాంగ్ లోవర్ విక్ ఎట్ సపోర్ట్. ఇది ఉంది. బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. బై అండ్ సెల్ ఎగ్జిట్ ఎక్కడ చేయాలో కూడా చెప్తుందండి దీంట్లో. ఓకే. క్రాస్ ఓవర్ అంటే ఈఎంఎస్ క్రాస్ ఓవర్ అయినప్పుడు అక్కడ మీకు డాటెడ్ లైన్స్ వస్తున్నాయండి. అంటే ఆ క్రాస్ ఓవర్ పైన ట్రేడ్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ ట్రేడ్స్. డే ఓపెన్, డే క్లోజ్. చూడండి ట్రెండ్ డే రోజు ట్రెండ్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా ఉంది చూడండి. ఇది బాలింజర్ బ్యాండ్ డీటెయిల్స్, ఇది సిపిఆర్. ఓకే. టేబుల్ అంటే ఇది వస్తాయి. ఆర్ఎస్ఐ డీటెయిల్స్ వస్తాయి దీంట్లో. ఓకే. దిస్ ఇస్ మై ఇండికేటర్ అండి. దీంతో ఏంటి అంటే సింపుల్ గా మీరు 5 మినిట్స్కి వెళ్తే చాలా ఉన్నాయి మీ దాంట్లో అనుకోవచ్చు. ఒక్కసారి ఏం చేస్తానంటే నేను బేసిక్‌ది పెట్టేసి వేరేది తీసేస్తాను. బాలింజర్ బ్యాండ్ తీసేస్తాను. ఓకే. అంటే యూజ్ కాదని కాదు. యూజ్ అవుతుంది. చూడండి. దీంట్లో ఏంటంటే మీకు ఇదిగోండి. ఇలా బై అండ్ సెల్ సిగ్నల్ వస్తుందండి. ఈ సెల్ సిగ్నల్ వచ్చాక ఈ లో లైన్ ఉందా? ఈ డాటెడ్ లైన్. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే యూ హావ్ టు టేక్ ట్రేడ్. అంతేగాని ఈ డాటెడ్ లైన్ రాంగానే ట్రేడ్‌లోకి దూకొద్దండి. చూడండి ఇక్కడ చాలా సేవ్ చేస్తుంది. ఎందుకంటే మీకు మనకు సిగ్నల్ వచ్చింది ఎక్కడ చూడండి. సిగ్నల్ ఈజ్ ఎట్ దిస్ క్యాండిల్ 9:33కే వచ్చేసింది. కానీ మీకు బ్రేక్అవుట్ అయింది ఎక్కడ 10:09కి. అంటే ఆల్మోస్ట్ 35 మినిట్స్ మీకు సైడ్ వేసే ఉంది. సో దీని కింద క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు చాలా మంచి ట్రేడ్స్. చూడండి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు. ఎస్ఎల్ మీరు ఎక్కడ పెడతారు అంటే సింపుల్ ఈ డాటెడ్ లైన్ పైన పెట్టొచ్చు. ఎప్పుడు దీని కింద క్లోజ్ అయినప్పుడు డాటెడ్ లైన్ పైన పెట్టుకుంటే మీకు మంచి ట్రేడ్స్ వస్తాయి. ఇక ఇక్కడ చూడండి క్లోజ్ చేసేయమని చెప్తుంది అనమాట ట్రేడ్ ఇక్కడ. మళ్ళీ చూడండి ఇదంతా సైడ్ వేస్. ఇక్కడ మీకు ఏం సిగ్నల్స్ రాలేదు. మళ్ళీ ఒకసారి బై వచ్చింది. కాకపోతే ఇక్కడ చూడండి
బై వచ్చి ఈ డేట్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, దానిపైన క్యాండిల్ వస్తే దెన్ యూ హ్యావ్ టు టేక్ ట్రేడ్స్. సో ఇక్కడ అది జరగలేదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అయింది చూడండి, బ్రేక్అవుట్ అయింది, హయ్యర్ క్యాండిల్ వచ్చింది, వీవ్యాప్ దాకే మీకు ట్రెండ్. మళ్ళీ లో వచ్చింది కానీ లో కింద క్యాండిల్ క్లోజ్ కాలేదు కాబట్టి ట్రేడ్ లేదు. మళ్ళీ హైది కూడా చూడండి, ఇక్కడ ట్రేడ్ లేదు. సో మీకు ఇవన్నీ దీంట్లో డీటెయిల్స్గా చెప్తాను. ఓకే, సో ఇది 5 minutesలో ఎందుకు పని చేయట్లేదు అనుకుంటున్నారేమో, కానీ ఏంటంటే నేను ఏం లేదు, ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టినట్టున్నా. దిస్ ఐ హ్యావ్ టు ఒక్క నిమిషం. బేసిక్గా ఇది ఏంటి అంటే ఈఎంఎస్ క్రాస్ ఓవర్ అయినప్పుడు మనకి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు సెల్ సిగ్నల్ వస్తుంది, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు బై సిగ్నల్ వస్తుంది, అంటే ట్రయాంగిల్స్ వస్తాయి. కాకపోతే మీకు దీంట్లో ఏంటంటే సేఫ్టీ నెట్ ఏంటంటే ఎప్పుడైతే సెల్ సిగ్నల్ వస్తుందో వచ్చాక దాని కింద ఒక క్యాండిల్ క్లోజ్ కావాలి, దాని లో కింద మీరు ట్రేడ్ తీసుకుంటే యూ విల్ బి వెరీ సేఫ్. అండ్ చూడండి మంచిగా ట్రేడ్ వచ్చింది చూడండి. సో ఇలాగా ఈ ఇండికేటర్ యూస్ చేసి చాలా ఉన్నాయండి దీంట్లో ఫీచర్స్. ఆల్మోస్ట్ 45 పాయింట్స్ మీరు కవర్ చేసుకోవాలి. ఈరోజు ఎక్స్పైరీ రోజు అంత మంచి 45 పాయింట్స్ అంటే గుడ్. చూడండి ఎప్పుడైతే మీకు ఇండికేటర్లో ఇలా బై సెల్ వస్తున్నాయి అంటే సింప్లీ సైడ్ వేస్ జోన్ అని, అంతే. మార్కెట్ ఏం లేదు అక్కడ, సైడ్ వేస్ జోన్ అని. చూడండి ఇదంతా సైడ్ వేస్ జోన్ అని, రైట్. ఇంకోటి మీకు ఒక్కోసారి సిగ్నల్ కన్ఫ్యూజింగ్ అనిపిస్తే ఇప్పుడు చూడండి బై సిగ్నల్ వచ్చింది, దీని లో కింద మీకు దీని లో బ్రేక్ అయితే కూడా ఇట్ విల్ బి అ సెల్ సిగ్నల్. ఆపోజిట్ సైడ్ 2 సైడ్లు పనిచేస్తుంది అనమాట. దిస్ ఇస్ 2 ways. ఒక్కోసారి మీకు సిగ్నల్ రావట్లేదు ఏంటా అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, రాలేదు, కాకపోతే 3 minutesలో వచ్చింది చూడండి, అంటే ముందే వచ్చేసింది. అంటే నిన్న ఇది ఉంది కదా, ఇది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిన్న ఎప్పుడైనా సిగ్నల్ వచ్చింది అనుకోండి హై పైన, దాని పైనకి వెళ్తే కానీ మళ్ళీ బై సిగ్నల్ రాదు, దాని కింద ఉన్నంత సేపు సెల్ కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు చూడండి మనకి సెల్ కంటిన్యూ అవుతుంది. చూడాలంటే మీకు నేను చూపిస్తాను, ఇది చూడండి, సెల్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్, చూడండి 5 minutesలో మీకు ఇంకా సెల్ కంటిన్యూ అవుతుంది. సేమ్ అదే ఏ దాంట్లోనే పెట్టుకోండి, మీకు ఇట్ విల్ మ్యాచ్ ఏ టైం ఫ్రేమ్లో అయినా. ఇప్పుడు చూడండి 15 minutesలో పెట్టుకుంటే రాదు, 15 minutesలో చూడండి, 15 minutesలో మీకు ట్రేడ్ చూడండి ఎక్కడ వచ్చిందో, దీని కింద వచ్చింది, వచ్చాక వి వెంట్ డౌన్. సో ఇలా చూసుకోవచ్చు, మీకు ఏ టైం ఫ్రేమ్లో ఎక్కడ వస్తాయో చూసుకోవచ్చు. ఇది 5 minutesలో చేసుకున్న వాళ్ళు 5 minutesలో చేసుకోవచ్చు, 10 minutesలో చేసుకున్న వాళ్ళు 10 minutesలో చేసుకోవచ్చు, 3 minutes చిన్న టైం ఫ్రేమ్లో చేసుకున్న వాళ్ళు చిన్న టైం ఫ్రేమ్లో, అన్ని టైం ఫ్రేమ్లో ఇది పనిచేస్తుందండి. సో ఇది ట్రేడ్ తీసుకున్నాక ఈ ఎక్స్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ట్రేడ్ క్లోజ్ చేయమని, అంటే ఆర్ఎస్ఐ మ్యాక్స్ అవుట్ అయిపోయింది అక్కడికి అని, 72% వచ్చేసింది అని. ఇక్కడ మీరు ట్రేడ్ క్లోజ్ చేసుకుంటే యూ విల్ గెట్ మాక్సిమం గెయిన్స్. ఇంకోటి ఈ సిపిఆర్ జోన్ అన్నాను చూడండి, మార్కెట్ ఎప్పుడైనా పొద్దున్న ఎప్పుడన్నా మార్కెట్ సిపిఆర్ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ సిపిఆర్ జోన్ ఈజ్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ మీరు ట్రేడ్ చేయొద్దండి. ఇది బ్రేక్ అయ్యాక దీని లోపల ఎంతసేపు అని ఉండండి నో ట్రేడ్, అది బ్రేక్ అయ్యాక మీకు మంచి ట్రేడ్ వస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ ట్రేడ్ చేయొద్దండి దాంట్లో, మళ్ళీ బ్రేక్అవుట్ తర్వాతే చేయాలి. సో దట్ ఈస్ హౌ సిపిఆర్ జోన్, అంటే సిపిఆర్ ఇనిషియల్ స్టార్టింగ్లో పనిచేస్తుంది. స్టార్టింగ్లో ఎప్పుడైనా మార్కెట్ ఓపెన్ అయింది, సిపిఆర్ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఆ సిపిఆర్ జోన్ బ్రేక్ అయ్యేదాకా మీరు ట్రేడ్ చేయొద్దు. ఇంకోటి ఓఆర్బి అంటారు చూడండి, ఫస్ట్ క్యాండిల్ హైలో కూడా మార్క్ చేస్తుంది, అది కూడా మీరు బ్రేక్ అవ్వకపోతే ట్రేడ్ చేయకుండా హాయి కూర్చోవచ్చు. సో దీస్ ఆర్ వాట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్. నేను ఏంటంటే ట్రేడ్ చేసుకుంటూ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి నేను మార్క్ అవి నేను చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసింది, ఈ లో బ్రేక్ అయితేనే మీకు ట్రేడ్ వచ్చింది చూడండి, సిగ్నల్ కూడా ఇక్కడ చూడండి దీని తర్వాతే వచ్చింది, ఇది బ్రేక్ అయినాక మీకు మంచి ట్రేడ్ వచ్చింది. సో చాలా ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ ఇండికేటర్, ప్లీజ్ మెసేజ్ మీ, ఐ గివ్ ది డీటెయిల్స్. ఓకే, ఏంటంటే ఎవరికైతే కన్ఫ్యూజింగ్ ఉంటుందో ట్రేడింగ్ చేయాలా లేదా ఎట్లా చేయాలి ఏంటి అనే వాళ్ళకి దిస్ ఇండికేటర్ విల్ బి యూస్ఫుల్. ఏం లేదు, నేను ఏమంటానంటే ఈ ఇండికేటర్లో సిగ్నల్ వచ్చింది అనుకోని ట్రేడ్ చేయండి, సిగ్నల్ రాకపోతే గమ్మున కూర్చోండి, బెస్ట్ థింగ్ విల్ హ్యాపన్ టు యూ గైస్. ఈరోజు చూడండి మీకు 3 minutesలో సిగ్నల్ వచ్చింది, ఆ ఒక్క ట్రేడే వచ్చింది, ఈ ట్రేడ్ ఒక్కటి మంచిది, దాని తర్వాత చూడండి అంతా సైడ్ వేసే, నథింగ్ టు వరీ. సో అలాగా మీకు దీని డీటెయిల్స్ కూడా కావాలి అంటే ఐ లెట్ యూ గైస్ నో, నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనా, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ అండి. ఇందాక నేను చెప్పినట్టు ఒక్క నిమిషం మళ్ళీ లెవెల్స్ అన్ని చూసుకుందాం. సో దీస్ ఆర్ ది లెవెల్స్ అండి రేపటికి. అండ్ ఇండికేటర్ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉంటే ప్లీజ్ మెసేజ్. ఓకే, బాయ్ అండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.